రామ అయోధ్య రామ అసబడ్డ వెనకనే ఒక అద్దవారు సంగన్న మల్లన్న సరిదంట కళ్ళే అసబడ్డ వెనకనే ఒక పనక బ్రాహ్మణ మలుపుకొచ్చుండు మలుపుకొచ్చి ఏమయ్యామో నమస్తు పెట్టలే అంటే మల్లన్న అడిగేవాకల్లా ఓ బిడ్డ వెనకనేమి నువ్వు రాజపత్రాలు సగం తక్కువ అవుతాయి ఆకాశం మీద వస్తుంటే రాసేడు రాగి పత్రాలు చల్లబోవు నీకు. వాహిని టీవీ భక్తి ప్రేక్షకులందరూ నమస్కారం. నేను రమేష్ పోతరాజు. మీరు ఇప్పటిదాకా భక్తి పాటలు అయితే విన్నారు. వాటితో పాటు కొన్ని దేవాలయాల విశిష్టత, కొన్ని దేవాలయాలు కూడా మీకు చూపించాలనే ఉద్దేశంతో ప్రయాణం అనేది మొదలుపెట్టినాం. ఇవాళ సిద్దిపేటకు అతి తక్కువ దూరంలో ఉన్నటువంటి ఈ ఇరుకోడు గుట్టాలు ఉన్నాయి. ఇక్కడ మల్లికార్జున స్వామి అయితే వెలిసి ఉన్నాడు. ఇక్కడనే చాలా రకాల దేవాలయాలు అయితే ఉన్నాయి. ఇక్కడే మన శ్రీకృష్ణ ఆలయం కడుతున్నారు. అక్కడే పెద్దమ్మ గుడి ఉంది, ఎల్లమ్మ గుడి ఉంది. ఇక్కడ దర్గా బాగా ఫేమస్, ఇక్కడ దర్గా ఉంది. దాని పక్కనే హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది. అంటే ఒకే దగ్గర అన్ని ఆలయాలు ఉన్న నెలకొన్న ప్రత్యేకత ఇక్కడ ఈ ఇరుకోడుకు సొంతం. అసబడ్డ వెనకనే ఒక అద్దవారు సంగన్న మల్లన్న సరిదంట కళ్ళే అసబడ్డ వెనకనే ఒక పనక బ్రాహ్మణ మలుపుకొచ్చుండు మలుపుకొచ్చి ఏమయ్యామో నమస్తు పెట్టలే అంటే మల్లన్న అడిగేవాకల్లా ఓ బిడ్డ వెనకనేమి నువ్వు రాజపత్రాలు సగం తక్కువ అవుతాయి ఆకాశం మీద వస్తుంటే రాసేడు రాగి పత్రాలు చల్లబోవు నీకు. మల్లికార్జున స్వామి ఆలయం దగ్గర ఉన్నాం మనం. ఇక్కడ కొంతమంది పెద్ద మనుషులు కళాకారులు కూడా ఉన్నారు. మల్లన్నకు సంబంధించిన కథ కూడా చెప్తామంటున్నారు. ఒకసారి వాళ్ళని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే బాబు. నమస్తే. ఏం పేరు నీ పేరు? లచ్చ. నీ పేరు ఏం పేరే? లచ్చే రాములు. ఇద్దరు ఎన్ని రోజులు అవుతుంది ఇది గుడి కట్టి? ఇది 54 అంటే దేవుడు వెలిసిండా లేకపోతే కట్టిరా? దేవుడు ఏడుంది ఇంకా గుడి? ఇంకో గుడి ఉందా? బండ నరసిండు గిరిదేనా? దేవుడు ఉండే వెనక సిక్కి కట్టిరు, నిగ్రహం కట్టిరు. నిగ్రహం కట్టిరు. మరి దీని చరిత్ర ఎవరు చూసిరు? మరి తెలిసిండని ఈడ చూసినోడు ఈడ వడ్డాడు నవ్వుతూ కొట్టిండు. ఈ టైం వడ్డాడు కొడితే మన గొల్ల రూపం మీద వచ్చి కట్టె చేత పట్టుకొని వచ్చి ఎవరు రవ్వుతూ కొట్టమన్నాడు ఈ గుట్ట కానీ అడిగిండట. అంటే కొట్టేటప్పుడు ఒక మనిషి వచ్చాడు, వచ్చి ఇది ఎవరు రవ్వుతూ కొట్టమన్నాడు ఈ గుట్ట కానీ అడిగిండట. అడిగితే ఏందే కుర్మంటు దండోడు కడుపులాగా కొట్టుకుంటున్నా అన్నాడట. కాదురా కడుపులా కూడా కొట్టుకుంటున్నావు నిజమే, కానీ నిన్ను ఎవడు కొట్టమన్నారు? నేనే కొడుతున్నా అన్నవాడు అంటాడు అన్నాడట. అది ఈశాం భాష మీద 2 చంపిండట. 2 చంపేకల్లా అంతే మాయమైపోయాడు. ఎవరు చెప్పిన గొల్లకూరు మేషం వేసుకున్నానే మాయమైపోయాడు. అటు చూసిండు అంతే ఎవ్వరు లేరు. ఇక ఈ భగవంతుడే కావచ్చు ఊరికి పోయి ఊరి పిల్లలు చెప్పిండు. బూరుపల్ల దగ్గర చెప్పిండు. చెప్పాక దొరలు మా ఊరు పడలు చెప్పారు. ఇది వచ్చిండట మేము మా ఒడ్డుని కొట్టిండట. మరి ఏ కుర్మోడు మరి కుర్మోడా దేవుడా అని అడిగిరట. ఏ దేవుడు దయ్యలేదు, తోడో తీట కొట్టచ్చు అని మా ఊరు పడేలు కొట్టేసి కొట్టచ్చు అని అనగానే ఆయన ఒక 2 వారాలు ఊకున్నాడు దేవుడు. మళ్ళా మా పటేల్ ఇంటికి పోయి మంచం మీద వన్నోని కలికి గాంధార్యాల మందారాల పోయి అంత కూర్చుండ పెట్టి ఏమిరా బాగా నిద్రస్తున్నా అదిరా నన్ను గుట్టాలు ఇడిచిపెట్టి నీకు ఇంతగానో నిద్రస్తున్నదిరా అని అంత లేచి పుత్తికిండు. మీ ఊరు దూరం పటేల్ కూడా కొట్టిండు, దేవుడు కూడా పెట్టిండట. నేను ఫలాంతా అన్న నా గుడి కట్టాడు అని చెప్పిండు. అయ్యా నీ నేను రేపు కల్లా కోసి కట్టిస్తా అని మొక్కిండట. ఇక వారన్నాడు ఆయన వచ్చి చూసి ఇక ముగ్గు వేసి ఇదంతా కట్టిపించండి. అసబడ్డ వెనకనే ఒక అద్దవారు సంగన్న మల్లన్న సరిదంట కళ్ళే అసబడ్డ వెనకనే ఒక పనక బ్రాహ్మణ మలుపుకొచ్చుండు మలుపుకొచ్చి ఏమయ్యామో నమస్తు పెట్టలే అంటే మల్లన్న అడిగేవాకల్లా ఓ బిడ్డ వెనకనేమి నువ్వు రాజపత్రాలు సగం తక్కువ అవుతాయి ఆకాశం మీద వస్తుంటే రాసేడు రాగి పత్రాలు చల్లబోవు నీకు.
మరి ఇప్పుడు ఈ దేవునికి మొక్కిన మొక్కులు ఏమైనా తీరుతాయా? మరి కోరిక తీరుతాయా అంటారా? ఏమంటారు వచ్చిన వాళ్ళు ఏమంటారు? వచ్చిన వాళ్ళు మళ్ళీ వస్తుంటారా? వచ్చిన వాళ్ళు అబ్బా వచ్చిన వాళ్ళు తప్పదు. ఈ దేవునికి మొక్కిపోతేనే మాకు ఇది అయిందని చెప్తుండ్రు, వస్తుర్రు పిల్లలు కాని వాళ్ళు, మాకు ఈ పని కానోళ్ళు వచ్చి మాకు పిల్లలు అయిందయ్యా, మేము అనుకున్న పనులు అయినాయి అని చెప్పిపోతారు. నాకు చెప్పిపోతారు. ఇక దేవునికి కళ్యాణం, ఈ పట్టణాలు వేసుడు, ఈ మల్లన్న పట్టణాలు ఇట్లా అన్ని అవుతుంటాయి. అరే ఎల్లుండి పట్టణాలు ఉన్నాయా? సరే ఇంత చరిత్ర చెప్పుకుంటూ వచ్చినావు. ఆ దేవుని గురించి ఒక 4 ముచ్చట్లు ఏమైనా కథ చెప్తావా నాకు? మా గురించి, మా ప్రేక్షకుల గురించి. అదే ఇప్పుడు మొదలు పెట్టాక నువ్వు కథ చెప్పా. నాకు ఆ కథ కంటే ఈ కథ బాగుంది. మరి చరిత్ర తెలియదు మందికి. ఇప్పుడు ఏం కథ చెప్తావు? ఏం కథ బాగా నీకు బాగా ఏదొస్తుంది? నువ్వు బాగా ఏది వాడతాడు? కథ ఏడ నేర్చుకున్నావు? అసలు జరావు తాత, నువ్వు అంత చరిత్ర చెప్పుకొచ్చినావు. నువ్వు ఈ 4 ముచ్చట్లు కథలు ఎవరి దగ్గర నేర్చుకున్నావు చెప్పలే. వీళ్ళ తాత ఏం చేసిండు? గురిజకుండా మళ్ళీ పోయిండు. నువ్వు ప్రతిదానికి పెద్ద చరిత్ర చెప్తావు. నన్ను కూడా తోలుకపోయిండు. మా అయ్య ఓనియలే, నన్ను మీ అయ్య ఓనియలే. ఇక ఆయనే పోయిండు, నేర్చిండు, వచ్చిండు, నాకు నేర్పిండు. నేర్చుకున్నావు మంచిగా ఫ్రీగా నేర్చుకున్నావు. ఎక్కడంటే అక్కడ పోయి కథ చెప్పిన. అంతేనా? ఏం బాగా కథ బాగా ఏది నీకు బాగా వస్తుంది, జనాలు ఏది మంచిగా ఉంది అనేటోళ్ళు ఆ కథ చెప్పు నాకు. అది కథ పేరు ఏందో చెప్పి చెప్పు. అసబడ్డనే ఒక సంగన్న మల్లన్న సరిదంట కళ్ళే అసబడ్డ వెనకనే ఒక పనక బ్రాహ్మణ మలుపుకొచ్చిండు. మలుపుకొచ్చి ఏమయ్యామో నమస్తు పెట్టలేదండి మల్లన్న అడిగే వాకల్లా, ఓ బిడ్డ వెనకనేమి నువ్వు రాజపత్రాలు సగం తక్కువ అవుతాయి. ఆకాశం మీద వస్తుంటే రాసేడు రాగి పత్రాలు చల్లబోవు నీకు. పంట చెండ్లకి పోతే పండండి ఆడ పోతుంది. ఉప్పకు ముద్ద వేసినట్టుంటే పుట్టికి ఏది కమ్మవుతుంది. ఓ బిడ్డ ఏనవరా మల్లయ్యనేమా, మరి ఇది ఎట్లయితే కావాలని మళ్ళీ అడిగిండే. అడిగే వాళ్ళ ఏం చెప్పిండు? శివ శివ కళ్యాణమాడి వెనకనే కళ్యాణమాడి ఏలు పట్టుకొని పోలు తిరగాలే. పోలు తిరిగినాక మనగానే రారాజు మల్లన్నా, నువ్వు ఏ పట్నం మీద ఎక్కినా, ఏ పట్నం వేసినా, ఎక్కడ పోయినా నీకు దేశాలు తిరిగినా గానీ రాజ్యానికి రాజు అవుతావు, దేశానికి దేవుడు అవుతావు. అంత చేపడదాకా దేవుడు అన్నాడు. రామ అయ్యో రామా వెనుకనే నేనేం చేద్దా భగవంతా అనేది కళ్యాణం అని ఏలు పట్టుకొని పోలు తిరగానని చెప్పే. మరి ఎవరు కావాలో నాకు మా తల్లి నీళ్ళమ్మ తాడి పోతున్నానే. మల్లయ్యానే పోతాడమ్మా రామ రామ. అరే సుఖేడలో గిల్లో రామ రామ, కసీరనమ్మ రామ రామ, సిల్కలాది కసీరమ్మ రామ రామ. అరే చిన్న బాయి ఉండదమ్మ రామ రామ. ఒరే తల్లి నీళ్ళమ్మ తడికి రామ రామ. ఒరే నీళ్ళమ్మ తడికి వాయ రామ రామ. చుట్టూ పోయిండే కడ తర్వాత పోయి అమ్మ అమ్మ అని పిలుస్తుండు. అమ్మ అని పిలితే నా కొడుకు ఎన్నడు రానోడికి ఇయ్యాలి ఎందుకు వస్తాడు? ఎన్నడు రానోడికి ఇయ్యాలి ఎందుకు వస్తాడా? ఆయన బాగా కట్టక ముందే వచ్చిన్నాడు. ఆ నీలమ్మ అంటలేదు, ఉట్టుకంటలేదు. ఆడికయ్యమనగానే దిగ్గు తర్వాత కాడికి పోయమనగానే అమ్మ అమ్మ నీలమ్మ నీలమ్మ అని పిలిచిండు. పిలిచవాగల అరే నా కొడుకు ఎన్నడు రాని వాడు ఇయ్యాల వచ్చిండు ఎందుకని. ఏమి పాలు వాడు పుట్టినా, పగవాడు పుట్టినా, ఇత్రుడు పుట్టినా, చత్రుడు పుట్టినా నా కొడుకు ఎందుకని వచ్చిండా అని చిన్నంగా వల వల పోసుకుంటా నీలమ్మ వస్తుంది. కొడుకా మల్లయ్య అనగానే నువ్వు నిన్న మన్నమనగానే బార పెట్టిపోయినాక వచ్చు. ఇలా బార పెట్టక ముందే వచ్చిన కొడుక నేను పాలివాడేవాడన్నా ఏమన్నా, పగవాడేవాడన్నా, దొంగవాడు దుష్మవాడు ఎవడన్నా అన్నాడా? పాలివాడు అంటే వాడిని పనుగడి కాలం పెడతా, దొంగవాడు అంటే వాడిని గట్టి కాలం పెడతాడు. నాతో చెప్పరా నా చిన్న కొడుకా. ఓ తల్లి నీలమ్మా నాకు పాలివాడు కొట్టలే, పగవాడు కొట్టలే, ఇత్రుడు కొట్టలేదు, శత్రుడు కొట్టలేదు. నాకు ఒక ఎక్కడికి బ్రాహ్మణయ్య వచ్చిండు అనగానే ఏకాంత మగం తెచ్చుకొని ఎంగిలి కంచం గడిగిపించుకో అన్నట. కాలు దొక్కి కళ్యాణం అన్న ఏలు పట్టుకొని పోలు తిరిగా అన్నట. అంతదే వరక శివ కసిరి ఎక్కకు అన్నడే ఓ తల్లి.
అయ్యో నా కొడుకు మనకునేమి గీంద దానికి నువ్వు మనకునేమి కాయలు పట్టిన మోడలు ఎక్కడ చిన్నమైనవా తెంపిన మనలు తెలివి తక్కువైనవా పూసిన పంచోలే పులు తక్కువైన కొడుక ఓరి కళారాజుల పట్నాన నేను 6 బిడ్డలు తెచ్చిన ఇంకొక తమ్మిని బిడ్డ ఉన్నది రా మళ్ళీ ఎవరినేమి ఆ తమ్మిని బిడ్డను తెచ్చి నీకు పెళ్లి చేస్తారా నా చిన్న రాగి చెట్టు మీద దీటలు కట్టి రాజులు వెచ్చ పెళ్లి చేస్తా చింత చెట్టు మీద దీటలు కట్టి శివుడు వెచ్చ పెళ్లి చేస్తా కొడుక వారే మా తమ్మి పిల్లని తెచ్చి నీకు పెళ్లి చేస్తారా నా చిన్న కొడుక అవ్వా నువ్వు ఈడికి 6 అన్నగాళ్ళకు అడిగే తెచ్చిన అయితే చిన్నని బిడ్డ నాకు తెస్తావు అవ్వాయి ఎంత పిచ్చిదానివే నువ్వు ఈ పిచ్చి మాటలు మాట్లాడక నాకు నువ్వు 7 అనగానే కళారాజుల పట్నం 7 తెచ్చి చేస్తుంది లగ్గం ఒకనాడు పండుగ వస్తుంది అనగానే ఒకనాడు పండుగ వస్తామనగానే 7 ఒక్క పారైపోతారు మరి ఇంటికాడ వాళ్ళు చేస్తారే తల్లి అనగానేమి పరదేశం పోయి పరపిల్లని తెచ్చుకుంటే అది పోయినా ఇది ఉంటది ఇది పోయినా అది ఉంటది ఓ తల్లి అనగానే ఆ పిల్ల నాకు తగదంటాడో రారాజు మల్లన్న ఓరే కొడుక మనగానేమి నేను మనసిన నాడు నువ్వు ఉట్టక ముందు కొడుక నువ్వు ఉట్టక ముందు నాకు నెల్లి కూర మీద నెలలు తెచ్చిన బద్ది కూర మీద భోజనాలు గడిపినా తవుడు కూర తవసల్లో తెచ్చిన కొడుక అవనిగానేమి నీ ఎవరింటికి ఎంత పోదురా నా చిన్న కొడుక కల్లో రామ 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 అరే చిన్నవాడ మల్లయ్య రామ రామ అరే బిడ్డమ్మ కన్నా తల్లి రామ నాకు జ్ఞాన పిల్ల వద్దు తల్లి రామ రామ మరి నాటవారి పిల్ల నన్న రామ రామ అయ్య నేను చేసుకుంటా తల్లి రామ రామ ఇంత బోర కన్నా కొడుక రామ రామ నన్ను ఎక్కిరిస్తారా నా కొడుక నన్ను కట్వరిస్తారా నా కొడుకరా వద్దు వద్దు కన్న కొడుక రామ రామ కన్న తల్లి నేటివారి పిల్ల వద్దంటుంది రారాల వల్ల నాకు తగిన భార్య కావాలి అని మనగానేమి నేను చూస్తే మనగానేమి ఒక బంగారు లెక్క ఉండాలి నిలువ చూస్తే నిలువ పోటు ఉండాలి మనగానే వద్దాలు చూస్తే దాని మెడ లెక్క ఉండాలి నా భార్య ఏళ్ళల్లో మనగానే యంత్రాలు మనగానే గొల్లల మంత్రాలు కొట్ట మనకి ఎక్కడ చూస్తుండు రారాజు మల్లన్న ఎక్కడ మనగానేమి కావాలనే గోనధర్మ రెడ్డి బిడ్డ గోనవేరి మాతమ్మ కన్న బిడ్డ పౌడికల్లా పద్మంచునే కళ్ళ చూస్తుండరా ఓరు సంగన్న ఈ గోనవేరి మాతమ్మ బిడ్డ పౌడికల్లా పద్మంచి ఉన్నది మరి దా ఇత్తదేమో అడిగిరా పోరాని సంగనం తోలిండు ఆ సంఘాన్ని ఏం చేసిండు ఆ గోనధర్మారెడ్డి ఇంటికి పోయిండు గోనధర్మారెడ్డి ఇంటికి ఆ గోనధర్మరాజు ఇంటికి పోయి ఆ ఊళ్ళో వేకల గోనధర్మారెడ్డి మీద కాసరి ఉన్నాడు నమస్తే నమస్తే అంటే నమస్తే అంటుండు నమస్తే అంటే ఏంద్రా ఏమిరా నమస్తే అంటున్నాడు ఆకలి అవి వచ్చినామంటే అన్నం తినమంటుండు రూపాయి తినేవా నీళ్ళు తాగమంటుండు కాదు మనగానేమి పప్పానానికి వచ్చిన మాకు ప్రసాదం కావాలని అంటుండ్రు ఏమిరా పప్పాన్నం అంటే ప్రసాదం అంటే మొత్తం మా ఇంటికాడ తిండిపోరు అంటుండ్రు అయ్యో నాయన మనగానే చక్కన మనగానే ఈ పడవ చూపించండ్రు